సమకాలీన జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది సార్. ఈ యుద్ధంలోకి అమెరికా కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది సార్. అన్ని పత్రికలు కూడా అదే హైలైట్ చేస్తూ ఉన్నాయి. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు తెలుసు, ఇరాన్ లొంగిపోవాలంటూ ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నారు. G7 సమ్మిట్ నుంచి అర్ధాంతరంగా అమెరికాకు తిరిగి ప్రయాణమయ్యారు. ఇది స్కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాదు, విషయం అంతకంటే పెద్దది అంటూ కూడా ఒక బాంబు పేల్చేస్తారు ట్రంప్. ఎందుకు ఏం జరగబోతోంది నెక్స్ట్? ట్రంప్ ఏం చేయబోతూ ఉన్నారు అంటే ఏం చెప్తారు సార్? అంటే ట్రంప్ ఏం చేస్తాడో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇది హైలీ అన్ప్రెడిక్టబుల్, అన్సర్టెన్, మాస్టర్ ఆఫ్ పోస్టరింగ్ అంటారు. అంటే ఒక భయానకమైన పరిస్థితి క్రియేట్ చేస్తాడు. ప్రత్యర్థి లొంగిపోతే లొంగ తీసుకుంటాడు, లేదంటే తానే వెనక్కి తగ్గుతాడు. ఇది ట్రంప్ స్టైల్. మన చైనా విషయంలో టారిఫ్లతో అదే చేశారు, జెలెన్స్కీ విషయంలో అదే చేశాడు, మనకు చాలా స్పష్టంగా తెలుసు. అందువల్ల ఇప్పుడు కూడా కాంట్రడిక్టరీ సిగ్నల్స్ ట్రంప్ ఇస్తున్నాడు. సో నిన్న కామున్న మన వార్త చూసాం, ఇరాన్లో ఉన్నటువంటి సుప్రీం స్పిరిచువల్ లీడర్ అయతుల్లా ఖమేనీ, అతన్ని అంతం చేద్దామని ఇజ్రాయెల్ ప్రతిపాదించింది. నెతన్యాహు బహిరంగంగానే చాలా ఇంటర్నేషనల్ మీడియా ఏజెన్సీస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ట్రంప్ దాన్ని అంగీకరించలేదు. అందువల్ల ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ కాలేదు అని వార్తలు వచ్చాయి. సరిగ్గా ఈ వార్త అమెరికా డినై చేయలే, ఇజ్రాయెల్ డినై చేయలే. అంటే ప్రపంచమంతటా వచ్చిన వార్త ఇది. ఇజ్రాయెల్ ప్రతిపాదించింది అయతుల్లా ఖమేనీని అంతం చేయాలని, కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించలేదు అని. ఇవాళ వార్త ఏంది? వితిన్ కపుల్ ఆఫ్ డేస్ ఖమేనీ ఎక్కడున్నాడో తెలుసు, ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో అమెరికాకు స్పష్టమైన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది అని. మళ్ళీ వెంటనే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది? ఇప్పటికైతే అతను సురక్షితం, ఇప్పటికైతే అతను బయటికి తీసి చంపము అడ ఫర్ అట్లీస్ట్ ఫర్ నాట్ ఫర్ నౌ. అంటే ఇలా పరస్పర విరుద్ధమైనటువంటి ఇండికేషన్స్ ఇవ్వడం అనేది ట్రంప్ స్పెషలైజేషన్. సో అందువల్ల ఖమేనీ అంతం చేస్తానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది, ప్రయత్నం చేయడానికి. అంతం చేయగలదా లేదా తర్వాత సంగతి. కానీ దానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ఇవ్వదా? అమెరికా చరిత్ర చూస్తే ఇరాక్లో, లిబియాలో, సిరియాలో రెజీమ్ చేంజ్ కొరకు అమెరికా ప్రయత్నించింది. ఇరాక్లో సక్సెస్ అయింది, లిబియాలో సక్సెస్ అయింది. సిరియాలో అధ్యక్షుని చంపకపోయినా ఆ ప్రభుత్వాన్ని అయితే తొలగించింది. నార్త్ కొరియాలో, క్యూబాలో దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ చేసిన అమెరికా ఇరాన్లో చేయదు అని ఎలా చెప్పగలం? కానీ ఇరాన్లో చేస్తే పరిస్థితి మరింతగా దిగజారుతుంది అని అమెరికా భావిస్తోందని కూడా అంటున్నారు. సో అందువల్ల ఏం చేస్తుందన్నదానికి ఇది ఒక ఇండికేషన్. రెండవది, ఖమేనీ అయతుల్లా ఖమేనీ విషయంలో ఇస్తున్న పరస్పర విరుద్ధమైన ఇండికేషన్స్. రెండవది, అమెరికానే నేరుగా ఈ యుద్ధంలో ఎంటర్ అవుతుందా? ఈ విషయంలో కూడా మీరు గమనించండి, మ్యూచువల్లీ కాంట్రడిక్టరీ ఇండికేషన్స్ ఇస్తుంది. ఒకవైపు ఏమో G7 సమిట్ మీటింగ్ నుంచి ట్రంప్ ముందుగా వచ్చేసాడు. అమెరికా వైట్ హౌస్లో సిచ్యువేషన్ రూమ్ అంటారు, అంటే నేషనల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ టీమ్తో పోర్టస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ మీట్ అయ్యేటువంటి ప్లేస్. నేను వచ్చే వరకే మీరంతా సిచ్యువేషన్ రూమ్లో రెడీ ఉండండి అని ట్రంప్ ఆదేశించాడు. అక్కడ అందరితో సమాలోచనలు జరిపారు. అమెరికాకు సంబంధించినటువంటి ఫోర్సెస్ను వెస్ట్ ఏషియాకు పెంచుతున్నాడు. సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి పెద్ద ఎత్తున బలగాల్ని 5,000 మంది బలగాలు, 60 ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నటువంటి బేస్ను సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వెస్ట్ ఏషియా, ఆగ్నేయాసియా నుంచి పశ్చిమాసియాకు పంపిస్తున్నాడు. యూరోప్లోని అనేక ప్లేసెస్లో, జర్మనీ, UK, గ్రీస్, ఎస్టోనియా, ఇలా అనేక ప్లేసెస్లో రీఫ్యూలింగ్ ప్లేన్స్ను రెడీగా పెట్టాడు. ఒక 31 రీఫ్యూలింగ్ ప్లేన్స్ అమెరికా నుంచి యూరోప్కు బయలుదేరాయి. ఈ రీఫ్యూలింగ్ ప్లేన్స్ అంటే ఒక రకంగా ఎయిర్క్రాఫ్ట్లను గగనతలంలో ప్రయాణం చేస్తున్న సమయంలో వాటికి ఇంధనాన్ని ఇచ్చేది, ఫెయిల్ చేసేది. అంటే అర్థం ఏంటి? మరి ట్రంప్ ఒక లాంగ్ టర్మ్ ప్లాన్కి ఏమైనా సిద్ధపడుతున్నాడా? టెహరాన్లో ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేయమన్నాడు. టెహరాన్లో 1 కోటికి పైగా, ఐ థింక్ నేను చూసింది 1.7 మిలియన్
1,70,00,000 మంది టెహరాను దాని చుట్టూ సబర్బ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మరి 1,70,00,000 మంది ప్రజలు ఖాళీ చేయించి ఎక్కడికి పంపిస్తారు. సో టెహరాన్లో ఖాళీ చెయ్యండి అని పిలిపించాడు. ఇవన్నీ కూడా దేనికి ఇండికేషను? అమెరికా రంగంలో దిగబోతోంది, ఇరాన్ పైన అటాక్ చేయబోతోంది ఇజ్రాయెల్కు మద్దతుగా అని. కానీ అదే సమయంలో మళ్ళీ స్టిల్ డీల్ ఈజ్ రెడీ, అన్కండిషనల్ సరెండర్, బేషరతుగా లొంగిపోవాలి ఇరాన్